విషాదానికి కారణాలపై విచారణకు ఆదేశించారు మంత్రి ఆనం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఆనం. తెల్లవారుజామునే ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అనిత. గోడ నిర్మాణం నాణ్యతపై విచారణ జరిపిస్తామన్నారు హోంమంత్రి అనిత. తెల్లవారుజామున ఈ దుర్గాలలో వర్షానికి భారీ టెంట్ కూడా కుప్పకూలింది. టెంట్ గోడ పైన పడ్డం, అప్పటికే కింద నేల కుంగడంతో గోడ కూలినట్లు భావిస్తున్నామన్నారు ఎండోమెంట్ సెక్రటరీ వినయ్ చంద్. 20 రోజుల క్రితమే ఈ గోడని నిర్మించారు. క్యూ లైన్ ను 2 వరుసలుగా చేయడానికి కొత్తగా గోడ నిర్మాణం చేపట్టారు. గోడ నిర్మాణం నాణ్యతపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు దేవస్థానం అధికారులు.